దేవుని నామానికి వందనాలు, స్తోత్రం తెలియజేసుకున్నాను. మరి ఈ యొక్క వాక్యం చెప్పడానికి నేను ఎందుకు పనికిరాను, కానీ నేను ఊహించలేదు. మరి అన్నీ నాకు ఇచ్చినప్పుడు అన్నీ బట్టి స్తోత్రం తెలియజేసుకుంటున్నాను. ఈ వాక్యం చెప్పబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం మహోన్నతుడ మహాదేవుడు వందనాలు. జీవాలు ప్రతివింటున్నాను. ఏదో ప్రభు పుట్టినది మొదలుకొని ఇప్పుడు వరకు ప్రభు నేను మహాకృపను బట్టి మా ఇంట్లో నేను నడిపించుకుని దాన్ని బట్టి మీకు దానికి ఏ ఒక్క వాక్యం చెప్పడానికి నేను ఎందుకు పనికిరాను ప్రభు. దేవుడికి అడుగుడానికి కాదు కానీ ప్రభు చెప్పేది మీరే ప్రభు. నాకైతే ఏమీ రాదు ప్రభు. నా జ్ఞానం బట్టి వెరీ ప్రభు, వెరీ జ్ఞానం ప్రభు మీకు. కానీ మీ జ్ఞానం ఎంతో గొప్పది ప్రభు. మరి ప్రభు నా వల్లైతే కాదు, కానీ మీరే నాలో ఉంది. మరి వాక్యం చెప్పమని ప్రభు ఎట్టి రీతిగా బోధిస్తున్న రీతిగా బోధించమని ప్రభు ఏసీ అది నామని అడిగి వేడుకొచ్చు నా కర్మ తండ్రి. ఆమేన్. శిలువలో 4వ మాట అయితే నా దేవా నేను నేల విడిచితివి అనే మాటకి ఒక వాక్యంతో ముందుకు కొనసాగుదాము. ఇక్కడ నా దేవా నేను నేల విడిచితివి. అయితే ఇక్కడ దేవుడు ఎప్పుడు విడిచాడు యేసు ప్రభుని అంటే మన యొక్క పాపమంతా కూడా ఆయన మీద మోపబడినప్పుడు దేవుడు విడిచిపెట్టారనమాట. పాపం అంటే ఎట్లా, ఈ లోకంలో అనేక రకమైన పాపములు ఉంటాయి. ఏ చిన్న చూపు ద్వారా చూసిన, తలంపు ద్వారా తలంచిన, ఆ తప్పు చేయకపోయినా సరే పాపం చేసినట్లే, తలంచినా సరే పాపం చేసినట్లే, దొంగతనం చేసినా ఇంకేం చేసినా కూడా పాపం చేసినట్లే అన్నమాట. అయితే ఇక్కడ మొదటి మాట ఏంటి, ఒక వాక్యం చదువుకున్నాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాము. ఇక్కడ నిమిషము మాత్రము నేను విసర్జించుకుని. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నిమిషం మాత్రమే నేను విసర్జించుకుని. అయితే ఇక్కడ యేసు ప్రభుని దేవుడు ఎంతసేపు విడిచిపెట్టారు అనేది మనకి తెలిసే ఉంటుంది. సో ఆ విడిచిపెట్టిన కొంత సమయంలో కూడా ప్రభువు, ఆ యొక్క యేసు ప్రభు ఆ పాపాన్ని భరించలేకపోయాడు. అంటే నిమిషం అంటే కూడా ఒక నిమిషం అంటే జస్ట్ కొన్ని సెకండ్స్లో ఉంటుందన్నమాట. సో 60 సెకండ్స్. ఆ యొక్క నిమిషము మనల్ని దేవుడు విసర్జించాడు అంటే అది ఎంత భయంకరమో అంటే ప్రభు యేసు యెహోవా తండ్రి యొక్క కుమారుడైన ప్రభువే ఆయన సహించలేకపోయారు, భరించలేకపోయారు. కానీ అటువంటి పరిస్థితి మనకి వస్తే మనం భరించలేము, మనం బ్రతకలేము, మనం ఈ భూమి మీద కూడా నిలవలేము. అపవాది ఎంతగానో శోధిస్తుంది. నిమిషం మాత్రమే విసర్జిస్తూ ఉంటాడు. అలాగే మహోద్రేకము కలిగి నిమిషం మాత్రమే నీకు విముఖులనై ఉంటిని. నిమిషము అంటే అమ్మో అది ఎంత భయంకరము. 1000 దినాలే దేవునికి ఒక్క దినము కలిస్తే 1000 దినాలు గడిపినంత శ్రేష్టము అంటున్నారు దేవుడి మందిరంలో. మరి ఒక్క నిమిషం మనం విసర్జించబడతా అంటే మనం పాపం చేస్తే కనుక మనం విసర్జించబడతాం. పాపాల్లో కూడా 2 రకాలు ఉంటాయన్నమాట. అయితే ఎక్కువ మనం చిన్న దొంగతనం కూడా పాపమే, అయితే కొన్ని పెద్ద పాపాలు కూడా ఉంటాయి. దాంట్లో 2 పాపాలు ఉంటాయన్నమాట. మన పాపంలో 2 రకాలైన పాపాలు ఉంటాయి. ఒకటి మనంతటా మనం చేసుకున్న పాపాలు, అవి దొంగతనమే కావాలని, లేదా కావాలని ఊహించిన తలంపులే కానీ, లేకపోతే కావాలని బయట చేస్తున్న వ్యభిచార సమస్తం ఏదైనా సరే 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి మనల్ని పరీక్షించడానికి దేవుడు కొన్నిసార్లు కావాలని ఆయన మనల్ని విసర్జిస్తారు. ఏంటి అంటే ఫస్ట్ పాయింట్, దేవుడు మనల్ని పరీక్షిస్తారనమాట. ఈమె ఉంటుందా పడిపోతుందా, ఈ కుమారుడు ఉంటాడా పడిపోతాడా, ఎటువంటి శోధనిస్తే ఉంటాడు, ఎటువంటి ఇవ్వకపోతే ఉంటాడా అనేది చూసి ఈ శోధనిస్తే ఉంటాడా పడిపోతాడా అని చెప్పేసి ఎంత భయంకరమైతే ఒక్కొక్కసారి మనల్ని ఆ యొక్క పాపానికి, ఊహించలేని పాపానికి కూడా దేవుడు మనల్ని అప్పచెప్పచ్చు. ఒక పాపం ఏంటి అంటే మనం కావాలని చేసుకున్న శారీరకమైన పాపం, ఆ తలంపులే కానీ ఏమైనా కానీ అక్కడ నిమిషం మాత్రం విసర్జించబడతాము. ఇంకొక పాపం ఏంటి అంటే దేవుడు మనల్ని అప్పచెప్తారన్నమాట. అక్కడ మనం పడిపోతూ ఉంటాము. ఎందుకు ప్రభు నాకు కష్టం వచ్చింది, ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు ఇలా విడిచిపెట్టేసామని చెప్పేసి దేవుడిని ఎంతగానో అడుగుతాము. అయితే ఇక్కడ ఆయన మనకు అనుభవించిన శ్రమ పాపాన్ని బట్టి కూడా ఒకటి పాపంలో ఒక రకం ఏంటి అంటే మనంతటా మనం తెలుసుకునే పాపం ఏంటి అంటే
మన మీద మనం అతిశయించకూడదు. నేను తప్పు చేయలేదు, లేకపోతే నేను అలా తలచుకోలేదు, ఇది నన్ను బట్టే వచ్చింది అని చెప్పేసి మనంతా మనం ఎప్పుడైతే గర్వపడ్డామో, మన మీద అతిశయించామో, అది ఆ మరుక్షణమే దేవుడు మనల్ని దానికి అప్పచెప్తారన్నమాట. మనం దేని విషయంలో అయితే గర్వించామో మనము మన మీదే మనం అసహ్యపడ్డాము, ఆ విషయమే దేవుడు ఆ నిమిషం మాత్రం మనల్ని విసర్జిస్తారన్నమాట. అది మనం భరించలేనంత భయంకరంగా ఉంటుంది. అయితే అది పాపంలో కూడా దేవుడు ఒక్కొక్కసారి మనల్ని అపవాదికి అప్పచెప్పిస్తూ ఉంటారు. ఎందుకు అంటే అపవాది కూడా మన ద్వారానే దేవుడు పర్మిషన్ అడుగుతారు. మనం ఎప్పుడైతే తలచామో, ఎగ్జాంపుల్ యోగు భక్తిని చూస్తుంటే నా యొక్క కుటుంబం ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారని నిత్యము తెల్లవారుజామున ప్రార్థన చేస్తూ ఉంటారన్నమాట. కాకపోతే అతనిలో ఒక్క నెగిటివ్ వైబ్రేషన్ వల్ల అపవాది మొత్తం పూజ చేసింది. ఏంటి అంటే ఒక్క రోజులో తన కుటుంబాన్ని, పిల్లలు మొత్తం నశింపచేసింది. ఎట్లా అంటే నా పిల్లలు ఏమైనా తప్పు చేశారేమో, ఏమైనా పాపం చేశారేమో అన్న ఆలోచనతో, ఆ ఒక్క ఆలోచనతో తన యొక్క ప్లాన్ మొత్తం అపవాది కూల్చివేశారు. ఇంకొకటి ఏంటి అంటే అలాగే ఇంకొకటి అక్కడ కూడా ఇది తనంతా తాను ఆలోచించిన ఆలోచన వల్ల అపవాది కూడా దాన్ని పట్టుకుంది వీక్నెస్. ఇంకొకటి దీంట్లో సెకండ్ పాయింట్, ప్రభువు కూడా అతన్ని నిమిషం మాత్రం విసర్జించారు. ప్రభువు కూడా అప్పచెప్పాడు అపవాదికి. ఏంటి అపవాది అటు ఇటు తిరుగుతున్నావు, నా భక్తిని చూసావా, ఎంత నా మీద నమ్మకంగా ఉన్నాడో అని చెప్పి అన్నప్పుడు మీకు తెలిసిన స్టోరీ. అయితే అపవాది అంటారు, నువ్వు అన్నీ ఇచ్చావుగా ప్రభు, కంచె తీస్తే నేను చూసుకుంటాను అన్నప్పుడు ప్రాణాన్ని ముట్టద్దంటారు. కానీ అప్పుడు సమస్తము కూడా అపవాది కూల్చివేశారు, ఒక్క ప్రాణాన్ని ముట్టకుండా భార్య ద్వారా కూడా. కానీ దేవుడు ఎంత విడిచిపెట్టినా విసర్జించినా ఒక్కటి దేవుడు అక్కడ అవకాశం ఇచ్చారు, పోనివ్వకుండా తన భార్యని మాత్రం ముట్టుకోకుండా అపవాది వదిలేశారు. అంటే దేవుడు ఆవిడకి అవకాశం ఇవ్వలేదు, అపవాదికి అవకాశం ఇవ్వలేదు, ఒక్క యోగుని మాత్రమే ముట్టడానికి అవకాశం ఇచ్చాడు. అయితే నిమిషం మాత్రం విసర్జించారు దేవుడు. ఆ నిమిషం మాత్రం మనల్ని విడిచిపెట్టేస్తారు అనమాట. సో విడిచిపెట్టినప్పుడు మనం ఏదైతే గర్వపడతామో దాని విషయం విడిచిపెడతామో, సో దేని విషయం అతిశయించకూడదు, గర్వపడకూడదు. ఇక్కడ దానివల్ల మనం పాపం వల్లే మనం అతిశయించబడ్డాము. అది ఎంత భయంకరమైన పాపానికి దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తారు అనమాట. అతిశయపడితే అది మనం ఎలా ఊహించుకుంటే అట్టి రకంగా దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తారు. ఇంకోటి ఏంటంటే అలాగే యొక్క శిలువలో ప్రభువు అంటూ ఉంటారు, నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభు అంటే మనం చేసిన పాపాల వల్ల నోటితోటి, ఆ యొక్క కళ్ళతోటి కిరీటం ధరింపజేసి ఉంది, అలాగే చేతులతోటి అనేక రకమైన మనం పట్టుకుంటూ ఉంటాము, అదే చేతులతో కూడా చేస్తూ ఉంటాము. మేకులు, కాళ్ళలో మేకులు, మన శరీరం అంతా కూడా పాపమే కూడి ఉంటుంది. అందుకే శరీరం అంతా దేవుడు అలా సిలువకు అప్పచెప్పబడ్డారనమాట. అయితే కీర్తనలు 22వ అధ్యాయము 1వ వచనం, నా దేవా నీవు నన్ను నేల విడిచిపోయి అని చెప్పేసి ఉంటుంది అనమాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లాబా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఓకే, ఇక్కడ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివి అని చెప్పేసి ప్రభువు అంటున్నారు. మనం కూడా అనేక శ్రమలలో కూడా దేవా ఎందుకు నన్ను విడిచిపెట్టేసావు ప్రభు, నన్ను మర్చిపోయావా ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకోవని చెప్పేసి ఆయన ఎన్నో నిందలు అంటాము. కానీ ప్రభువు ఎప్పుడు విడిచిపెట్టలేదు, మనం పక్కనే ఉంటారు. కానీ మనం దాన్ని గ్రహించమన్నమాట. కానీ ఎప్పుడైతే మనం అప్పుడు అపవాదిని శోధిస్తామో అప్పుడు దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తారు. ఇక్కడ కూడా చాలాసేపు ఇదే బాధతో ఆ యొక్క యేసు ప్రభు వారు భయపడ్డారనమాట. బాధపడుతూ ఉన్నారు. ఆ శిలువ మీద కూడా మన గురించి కన్నీళ్లు కార్చారు, మన యొక్క పాపాల గురించి, మన గురించి ఎంతగానో శిలువ మీద ఉండగాను కూడా ఆయన ఏడ్చారు మన పాపాల కోసం. అలాగే ఆయన ఎక్కడ ఏడ్చారు అంటే గెత్సెమనే తోటలో కూడా ఆయన ఏడుస్తూ ఉన్నారనమాట. మన కోసమే ఏడుస్తూ ఉన్నారు. గెత్సెమనే తోటలో కన్నీరు కాలుస్తూ కూడా ఏడుస్తూ ఉన్నారు. అయితే మన కోసం ఆయన ఆ యొక్క శిలువలో ప్రాణాలు విడిచిపెట్టడం జరిగింది. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా సరే ప్రభువు నన్ను విడిచితివి అని చెప్పేసి ప్రభువు కూడా అడిగారు. ఆ యొక్క కష్టంలో కూడా
సో మనం కూడా అలాగే అడుగుతూ ఉంటాం అన్నమాట. అలాగే ఆ యొక్క ప్రభువుని ఎప్పుడు శిష్యులు కూడా యేసు ప్రభుని విడిచిపెట్టేశారు. పేతురు 3 సార్లు అయితే బొంకారనమాట. అయితే ఒక శిష్యుడైతే ముద్దు పెట్టుకొని కూడా నీవు నాకు తెలియదని కూడా విడిచిపెట్టేశారు. ఇక్కడ యేసు ప్రభుని నిజమైన దేవుడని తెలిసి కూడా మనుషులే విడిచిపెట్టినప్పుడు మనల్ని కూడా మన యొక్క స్నేహితులు కూడా విడిచిపెట్టేస్తారు. మనకి ఏమున్నా లేకపోయినా కొంత సమయం వరకు మనతో ఉంటారు, కానీ ఎల్లకాలం మనతో మన స్నేహితులు ఉండరు, మన బంధువులే ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలంటే నా లైఫ్లో నేను చూసింది ఒక్క దైవజనుని విషయంలో అందరికీ హెల్ప్ చేస్తారు. కానీ ఆ సమయంలో తన యొక్క తమ్ముళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, కానీ ఆ యొక్క భయంకరమైన వ్యాధితో బలహీనతో మంచం మీద హోమాలో వెళ్ళిపోయే స్థితిలో వచ్చి కూడా వాళ్ళు తెలిసి కూడా వచ్చి ఒక్క మాట అన్నారు, ఏంటో తెలుసా, అంత పెద్ద జాబ్ ఇచ్చిన నీవు దైవజనుడు కదా, దేవుడిని బ్రతికిస్తాడని చెప్పేసి ఎంత కొంత చేతిలో పెట్టి తానే పెట్టి అది ఎంత భయంకరము. అంటే దేవుడు దైవజనుడిగా చేశాడు కాదా, నీకు ఎంత జాబ్ ఇచ్చాడు దేవుడు, కానీ నువ్వెందుకు నువ్వు అంత తక్కువ చూసి వెళ్ళిపోయావు. కానీ ఏమైందని కూడా వాళ్ళు అడగలేదు. ఫోన్ నేను పక్కన పెట్టేస్తే కాల్ చేస్తే ఒక్కరు కూడా లిఫ్ట్ చేయలేదు. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ రక్త సంబంధాల విషయంలో చూస్తే వాళ్ళు కూడా మనల్ని పట్టించుకోరండి. ఎవ్వరు కూడా మనకి సాటి రాదన్నమాట. అక్కడ కేవలం బ్రతికించేది మన తోడు ఉండేది ఆ ప్రభువే. ఎందుకంటే ఈ లోకంలో మన యొక్క జీవితం వ్యర్థం అన్నమాట. మన పుట్టుకే వ్యర్థము. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు తెలుసా? మన యొక్క జీవకుడి మనుగడికి అర్థమేంటో తెలుసా? మన యొక్క జీవితం అంతా కూడా చనిపోయిన వరకు ఒక్కదానికే దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన్ని స్తుతించడానికి మాత్రమే, ఆయన్ని గణపరచడానికి మాత్రమే దేవుడిని మనల్ని పుట్టించాడు. మన యొక్క జీవకుడి మనుగడికి అదొక్కటే దేవుడు చెప్పిన పాయింట్. నిత్యము ఆయన్నే కనపరచాలి, ప్రపంచం అంతా ఆయన్నే కనపరచబడాలి. కనుక స్నేహితుల మీద ఆధారపడకూడదు. చాలా మంది ఉంటారు, నా స్నేహితుడు ఏంటి నీ స్నేహితుడు? కొంతవరకు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు వస్తాడా? నువ్వు చనిపోయే స్థితిలో నువ్వు వస్తావా? రాదు. నీ రక్త సంబంధం, నీ పేరెంట్స్ కూడా రాదు. ఫస్ట్ స్థానం నాకు ఇవ్వమన్నాడు దేవుడు, సెకండ్ ఇంకెవరికైనా ఇవ్వమన్నాడు. ఏదైతే ఫస్ట్ మనం ఎవరికైతే ఇస్తామో అది దేవుడు క్షణాల్లో దూరం చేస్తారు. ఇంకా మనకి దగ్గరగా ఉండదన్నమాట. కానీ ఆయన్నే మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఒక్క ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నిజంగా మన రక్త సంబంధులే కానీ మన తల్లిదండ్రులేగా స్నేహితులేగా ఎవరైనా సరే మనల్ని ఆదుకోరు. ఎందుకు ఆదుకోరు? మన శ్రమలో ఉండగా మనం తోడుండరు. మనం చనిపోయే సిచ్యువేషన్ మనం ఏమైపోతా కూడా తెలియదు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక రోజు నేను ఇంటర్వ్యూకి అని చెప్పేసి బయలుదేరాను. సరే ఆ యొక్క దౌర్జన్యం ఏదో చేద్దాము, ఎక్కువ సాలరీ వస్తుందని చెప్పేసి నాకు 5 days నుంచి హెల్త్ బాగాలేదు. ఆ రోజు అది ప్యారడైజ్కి వెళ్ళాలి. బాగా ఎండ టిఫిన్ చేశాను కానీ బాగోలేదు, అలాగే తిని వెళ్ళాను. నాకైతే తెలియలేదు, అది బాగా ఎఫెక్ట్ అయిపోయింది. బస్ ఎక్కి నుంచున్నాను అన్నమాట. బస్ అంతా ఫుల్ రష్. నుంచుని అలా నుంచున్నాను, నిలబడ్డాను. ఈ లోపు ఏమైపోయిందో నాకు తెలియపోయింది. పడిపోతానని మాత్రం అర్థమైంది. కానీ ఆ క్షణం నాకు ఏమి గుర్తులేదు, ప్రభు కూడా గుర్తురాలేదు, ఏమి గుర్తురాలేదు. కానీ మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని రక్షించగలిగే శక్తిమంతుడు మనతో 24 hours మనం చనిపోయేంత వరకు, చనిపోయిన తర్వాత చావులో కూడా తోడుంటే దేవుడు ఆ రోజు మనకు తోడైపోయాడు. ఎట్లా అంటే, ఆ రోజు ఆ క్షణం నేను పడిపోతాను నాకు తెలియదు, నేను పడిపోయాను, అయిపోయింది ఇంకా పని అని చెప్పేసి మనం అనుకుంటాం, పడిపోయాను అంతే. కానీ ఆ క్షణం మనకి ఎవరైనా తోడున్నారా? మనం ఇంత దూరం పంపించి మన పేరెంట్స్ తోడున్నారా? స్నేహితులు అంటాం, ఆయన తోడున్నారా? లేడు, ఎవ్వరు లేరు. ఆ ప్రభు మనల్ని కనిపెట్టుకుని ఆ క్షణం ఎవరికి పైగా అసలు దేవుడు ఎవరికి ఇస్తారో తెలుసా? ఆ యొక్క బాధ్యత తెలిసిన వ్యక్తికే ఇస్తారని ఆ రోజు నాకు దేవుడు గుర్తు చేశాడు. పడిపోయిన ఆ క్షణం పట్టింది. ఒక ఆంటీ వచ్చి పడిపోయింది లేవనెత్తుందని చెప్పేసి గబగబా లేపారనమాట. లేపేసరికి ఒక 2 minutes లో మళ్ళీ నాకు మెరుపు వచ్చింది, నా స్టాప్ వచ్చేసింది, నేను దిగేసేసాను. అట్లాగే తుడుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. ఆ ఆంటీ వచ్చిందని నాకు తెలియదు. నేను అక్కడ కూర్చున్నాను, బస్సు వెళ్ళిపోయింది. కూర్చున్న 5 minutes తర్వాత ఏంటమ్మా నేను ఇక్కడ కూర్చున్నా, ఎలా ఉంది తగ్గిందంటే, ఏమనంటే తెలీదు, నేను ఇంకా రెగ్యులర్ నేర్చుకోమంటే అవునమ్మా నేర్చుకోకుండా కాసేపు కూర్చో, నేను కూడా నీతో పాటు ఉంటాను, నాకు చాలా అర్జెంట్ పని ఉంది, కానీ నీకోసం నేను ఆగిపోయాను అని చెప్పేసి అన్నప్పుడు, ఏంటి ప్రభా నా కోసం ఎందుకు ఆగాలని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ అక్కడ ఆవిడకు మాటే అంది, నేను చర్చికి వెళ్తాను కానీ నాకు 4 ఆడపిల్లలమ్మా, ఒక కొడుకు అని చెప్పేసి. అంటే దేవుడు కూడా ఎవరిని ప్రేరేపిస్తాడు?
ఆడపిల్లల విలువ తెలిసిన వాళ్ళు కూడా రక్షించగలిగే శక్తి ఉంటేనే, వారికి విలువ తెలిసిన వాళ్ళకే దేవుడు ఆ యొక్క అనుమతిస్తారనమాట. ఆ యొక్క కాపాడమని దేవుడు మాట్లాడతారనమాట. సో ఆ రోజు ఆవిడ వచ్చి అలా హాఫ్ అన్ అవర్ నాతో ఉండి నన్ను అక్కడ దింపి స్టేషన్కి వెళ్ళేదాకా దింపి ఆవిడ వెళ్ళిపోయింది. అంతే అక్కడ మనం ఏం గ్రహించాలి, మన అనుకున్న ఎవ్వరు కూడా ఆ మినిట్లో ఎవరు మనకి తోడుంటారు. సో స్నేహితుని కూడా కొంతవరకే, రక్త సంబంధం కూడా కొంతవరకే మనం నమ్మాలి. ఇక్కడ మనమైతే ప్రభువుని అయితే పిలుస్తాము, ప్రభువుని సహాయం కోరము, కానీ అందరినీ సహాయం అడుగుతాం. కానీ ప్రభువుని ఏమీ సహాయం అడగమన్నమాట. సో ఇక్కడ ఆయన్ని మాత్రమే అన్ని వేళ ఆయనతోనే మనము నమ్మకం ఉంచాలి, ఆయన్ని విశ్వసించాలి. ఒక్కటి మనం ఏదైనా హృదయ వాంఛ దేవుడు నెరవేరుస్తాడు కదా. ఎప్పుడైనా ఒక్కటి మనం అనుకున్నాము అంటే హృదయ వాంఛ, అది అనుకున్న వదిలేస్తాము. అది మన వల్ల కాదలే ప్రభు, నాకు ఇలా కోరుకుందని చెప్పేసి వదిలేసినాక కొన్ని సంవత్సరాలు అయినా కూడా మనం మర్చిపోతాము. కానీ దేవుడు శక్తిమంతుడు, మనుషులైతే ఇవ్వలేరు, మన హృదయ వాంఛ నెరవేర్చలేడు. కానీ దేవుడు దాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత మనం మర్చిపోయినా మనకి దేవుడు గుర్తి చేసి దాన్ని మన దగ్గర తీసుకొస్తాడు. ఎందుకు నేను అడగలేదు ప్రభు అంటే ప్రార్థన చేస్తే మనకి గుర్తు చేస్తారు. అప్పుడు నువ్వు అడిగావు కదా నీ హృదయ వాంఛ, ఇప్పుడు నేను తీరుస్తున్నా అని చెప్పేసి అది నేను అనుభవించాను. సో మన యొక్క హృదయ వాంఛ కూడా ఆయనే తెలుస్తారు. సో ఇక్కడ మనం ఎవరిని పాదాల పట్టుకుని అడగాలంటే ప్రభువుని మాత్రమే, ఎవరిని కూడా ఆశ్రయించుకోవద్దు. మనం ఏ శ్రమంలో మనకి ఎప్పుడు హెల్ప్ చేయరు కూడా. సో చేయాలనిపించి వాళ్ళకి అవకాశం ఉన్న అప్పుడప్పుడు అవ్వాలి కూడా అక్కడ చేయనివ్వడు. కొన్నిసార్లు దేవుడు కూడా పరీక్షించడం వల్ల కొంతమంది రాదనమాట. సో ఇక్కడ ఎవరిని మనం నమ్మటానికి వీలు లేదు. ఇక్కడ ఇలాగే 3 సార్లు కూడా పొందారనమాట వీళ్ళు కూడా. వాళ్ళు కూడా ప్రభువుని అప్పచెప్పేశారు. యేసు కూడా మనలాంటి అలాగే శిలువ మీద అప్పచెప్పినప్పుడు ఆయన అనేక పాపాలు మన మెనపోటు భరించారనమాట. అయితే యేసు కూడా కొంతమంది అనుకుంటారు యేసు కూడా మనలాంటి మంచి దేవుడే కదా, ఆయన భరిస్తారు కదా, ఎందుకు భరించడు అని చెప్పేసి కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రభువు కూడా, ఆ యేసు ప్రభు కూడా మనలాంటి మనిషే. ఆయన కూడా అనేక శ్రమను అనుభవించారు. కానీ ఆయన అనుభవించిన ఒక్క శ్రమ కూడా మనం ఏది కూడా తట్టుకోలేము. ఎందుకంటే మనకు చాలా వస్తూ ఉంటాయి. చిన్న మాటే నేను కూడా సహించలేను, కానీ ప్రభువు అనేక శ్రమలు కూడా సహించే ఉన్నారు. అలాగే అపవాది కూడా ఏడిపిస్తూ ఉన్నారనమాట ప్రభుని సులువు మనం పొందకూడదని. ఎందుకు ఏడిపించారు అక్కడక్కడ అంటే ఇద్దరు ఉంటారు, లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ సైడ్ ఉన్న దొంగతోటి అపవాది మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి నువ్వు ఎలా వచ్చావు, సులువు మీద నువ్వు ఎందుకు ఎక్కావు, నిజమైన దేవుడు అయితే నువ్వు ఇప్పుడు దాన్ని రక్షించుకో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారనమాట. మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ప్రభువు కూడా శోధించబడతారనమాట. అప్పుడు శోధించబడుతూ ఉంటారు. అంటే ప్రభు ఆ యొక్క అపవాది ఆ రెండో దొంగతోటి మాట్లాడుతూ ఉంటారనమాట. అదే విషయంలో అదే సులువు మీద ఉండగా కూడా అపవాది కూడా ప్రభుని శోధిస్తూ ఉంటాడు. ఎక్కడ అంటే ఇక్కడ శోధిస్తూ ఉంటాడు, ఇంటిగా శోధిస్తూ ఉంటాడు. లూకాసు వార్త ఇంటిగా అంటే నువ్వు ఈ రాజ్యాన్ని, ఈ పరిపాలన మొత్తం నువ్వు కూల్చివేయి, శ్రమంతా పోతుంది అని చెప్పేసి అపవాది దేవుడితో మాట్లాడుతూ ఉంటారన్నమాట. ముందుగానే అపవాది ఇలా అంటారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 39-42 వరకు ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూస్తే ఇక్కడ సెకండ్ వ్యక్తి అంటూ ఉంటాడనమాట. నువ్వు దేవుని కుమారుడే కదా, నిన్ను రక్షించుకుని మమ్మల్ని రక్షించుకుంటాడు. అంటే ఇక్కడ ఎవరు శోధించాడు అంటే అపవాది రెండో వ్యక్తి ద్వారా శోధించారు. ఇక్కడ అపవాది కూడా శోధించాడు. ఏంటి అంటే ఈ రాజ్యాన్ని కూడా నువ్వు ఈ యొక్క భవనాన్ని కూడా కూల్చివేయమని చెప్పేసి అంటూ ఉంటారు. ఎట్లాంటి యోహాను సువార్త 6:9. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొక్క ఇక్కడ యోహాను సువార్త 6:9లో కూడా మనుషుల చేత కూడా శోధించబడతారు. ఎట్లా దేవుడు శోధిస్తాడు, ఎట్లా అంటే ఈ యొక్క
ఐదు రొట్టెలను 2 చిన్న చేపలుగా అది 5,000 మందికి పంచినప్పుడు అక్కడ ఆ యొక్క మనుషులు అతన్ని రాజుగా చేయాలని అనుకుంటారు, భూలోక రాజుగా. అనగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో 15వ వచనం చూసినట్లయితే ప్రార్థన చేసిన వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. ఓకే, అయితే ఇక్కడ ఒక పాయింట్ చూస్తే మనుషుల చేత కూడా రాజుగా ఎంచబడ అనే పాయింట్, ఈ యొక్క పాయింట్ ప్రభువు గ్రహించారు. గ్రహించిన వెంటనే ఆ యొక్క పేతుని ఆ పేతుని గద్దించి అక్కడి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ నేను మనిషికి రాజుగా చేయదలుచుకున్నానని చెప్పేసి, అది కూడా అపవాది చేత మాట్లాడబడిన మాటనే. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా కొండ మీద కూడా దేవుడు ఆ యొక్క కొండపైకి వెళ్ళిపోతూ ఉంటారు. 40 దినాల్లో కూడా ప్రభు శోధిస్తూ ఉంటాడు. 3 శోధనల ద్వారా కూడా అపవాది శోధిస్తూ ఉంటాడు. కొండ మీద 3 రకాలుగా అపవాది దేవుడిని శోధించాడు. ఎట్లా అంటే, నువ్వు నిజమైన దేవుడి కుమారుడు అయితే కనుక ఈ రాళ్ళని రొట్టిగా మార్చుకోమని అక్కడ శోధిస్తాడు. ఇంకొకటి ఏంటి అంటే, ఎత్తైన కొండకి ఎక్కి నువ్వు దూకితే నేను ఇక రాజ్యాన్ని ఇస్తానని ఇంకో 3వ మాట కూడా ఇక్కడ పలుకుతూ ఉంటారనమాట అపవాది. అది లూకా సువార్త 4వ అధ్యాయం 8-10 వచనాల్లో కూడా 3వ మాట ద్వారా అపవాది ఇక్కడ దేవుడైన అయితే ఇక్కడ దాని ముందు ఒకసారి చదవడం పాయింట్. ఓకే, ఇక్కడ అపవాది ఏమంటున్నారంటే ప్రభుని మొక్కమంటున్నారు. నాకు ఇక్కడ మొక్కితే మొత్తం నేను ఇస్తాను. అయితే అక్కడ ప్రభు ఏమంటున్నాడు అంటే, కేవలం దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కమంటాడు. ఆ యొక్క మాటకి అపవాది నోరు మూసుకుని వెళ్ళిపోతాడు. అలాగే మన యొక్క శ్రమలో కూడా అనుకుంటాం, నేను ఎందుకు బ్రతుకున్నాను ప్రభా, నేనైతే చాలాసార్లు అనుకున్నాను. ఆ రోజు పడిపోయినప్పుడు కూడా నన్ను ఎందుకు బ్రతికించావు ప్రభా, నేను చచ్చిపోతే బాగుండు కదా ప్రభా, నేను దేనికి ఇక్కడికి ఎందుకు వచ్చాను, మీ చిత్తం ద్వారా నేను రాలేదా, నేను ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు కానీ అడిగిన వెంటనే పంపించాను చాలాసార్లు అనుకుంటాను. అది ఆ మాట ఎప్పుడైతే ప్రభుడు వారు అపవాదితో చెప్పారో అప్పుడే అపవాది వెంటనే అతన్ని విడిచి వెళ్ళిపోయారు. మనం అనేక శ్రమలు, ప్రభు నాకు ఇది ఎందుకు వచ్చింది, నాకు ఇది ఎందుకు రాబడింది, ఎందుకు నన్ను విడిచిపెట్టావు, ఎందుకు నిమిషం మాత్రమే అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాము. అయితే అక్కడ ఏ శ్రమలు వచ్చినా సరే ప్రభు మనతోటే ఉంటారు కాబట్టి, మన పక్కనే ఉంటారు కాబట్టి మన దగ్గర లేదని మనం అనుకుంటాము. కానీ అక్కడ మనం ఒక్కటే అపవాదితో మనం అనుకోవాలి, దేవుడు మనకి తోడై ఉండగా అనేక వాక్యాలు కూడా ఇంట్లో ఉంటూ ఉంటాయన్నమాట. ఇక కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం చూసుకుంటే మనకి ఇటువంటి భయాలు శ్రమలు కలిగినప్పుడు కొన్ని పాయింట్స్ మీకు చెప్తూ ఉంటాను. నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఓకే, ఇక్కడ అనేక రకమైన భయములు, ఒకటి మన జాబ్లోనే కానీ, ఇంటర్వ్యూలే కానీ, ఎగ్జామ్స్లోనే కానీ, నేనైతే డిగ్రీ వరకు కూడా నేను చదవటం అంటే ఇంపాసిబుల్ అనమాట. ఇయర్ మొత్తంలో కలిపి 1 వీక్ మాత్రమే నేను చదివి ఎగ్జామ్ రాశాను. కానీ దేవుడు మంచి ఫస్ట్ క్లాస్తో పాస్ చేశారు. కానీ ఆ చదివినప్పుడు కూడా భయంతో వచ్చేదాన్ని, కాలేజ్లో కూడా భయంతో వెళ్ళి వచ్చేదాన్ని. నాకు అంతేమీ తెలిసేది కాదు, ఇంటర్మీడియట్లో కూడా ఏమి తెలిసేది కాదు. కానీ ఒక్కటే నాకు తెలిసేది, ఆ యొక్క వాక్యం ప్రకారం చదవటం, దాన్ని ఒక నడుచుకోవడం అని మాత్రం తలంచుకుంటూ ఉండేదాన్ని. కానీ భయం అయితే లోకంలో ఉండేది. కానీ ఇక్కడ ఏమైతే అన్నాడు 42:11లో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అనేకమైన భయము, లాస్ట్ ఇయర్ నుంచి కూడా డే మొత్తం ఉన్న లాస్ట్ మినిట్లో నేను పడిపోతూ భయంతో ఉండేదాన్ని. కానీ ఆ యొక్క మాట ఏంటి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు, నా అంతరంగ సమస్తం నువ్వు ఎలా కృంగిచున్నావు, నా రక్షణకర్త దేవుడే అని చెప్పేసి ఆ వాక్యం ఎప్పుడైతే చదువుకుంటామో దేవుడు ధైర్యం ఇస్తారనమాట. సో అలాగే ఇంకోటి ఏంటి అంటే, కీర్తనలు 103వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే, అయితే మనకి ఎంత భయంకరంగా శ్రమలు వచ్చినా, ఎంత భయపడినా
చిన్న విషయాలు ఇంట్లో పేరెంట్స్ కోపడినా భయపడుతుంది, ఎవరు తిట్టినా ఏమన్నా భయపడినా కొన్ని సార్లు ఆఫీసులో చేయని పనికి నువ్వు చేసావు, అది తీసావు అని చెప్పేసి అంటారు. కానీ అప్పుడు మనం ఊరుకోము, రివర్స్ అవుతాం. కానీ ఆ సమయాల్లో కూడా మనకు హృదయాన్ని దేవుడికి అప్పచెప్తే కనుక ఈ యొక్క వాక్యం ప్రకారం మనం ఒకసారి అనుకుంటే కనుక దేవుడు వారి ప్లాన్స్ వాళ్ళకి వేసి తిప్పుకొడతారనమాట. ఎప్పుడు అంటే మన మీద నింద మోపినప్పుడు వాళ్ళు ఒక సమయం అనేది మనల్ని ఎదురు చూస్తూ ఉంటే, మౌనంగా కనుక ఉంటే ఖచ్చితంగా దేవుడు వారికి సమాధానం ఇస్తారు. ఒక రోజు ఇంకా 2 రోజులు ఇంకా 1 వీక్ ఇంకా మనం వెళ్ళిపోయినా కానీ సరే మనల్ని పిలిపించుకొని సరే వాళ్ళు అక్కడ ఉంచుకుంటారనమాట. ఎందుకు అంటే మనం తక్కువ చేసామని ఎంత వేసినప్పుడు మనం తిరిగి మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఇలాగే దేవుడు మీరు చేశారు. ఇట్లా ఎప్పుడు వరకు మనం బతుకున్నాము అంటే, ఎంత శోధన వచ్చినా మనం ఇట్లా ఉన్నాము కేవలం ఆయన కృప ఉచిత భిక్ష మాత్రమే. ఎందుకంటే మన కొరకు దేవుడు శిలువలో ప్రాణాలు విడిచిపెట్టడం వల్ల, మన పాపం కొరకు, మన యొక్క పాపము శాపాల కొరకు ఆయన ప్రాణాలు విడిచిపెట్టారు. ఆయన రక్తం వల్లనే, ఆయన సొంత రక్తము ద్వారా మనం కొనబడ్డారు. ఆ యొక్క కృప వల్లనే మనం బతికుండటం జరిగింది. సో ఆయన అదే మనకి ఈ లోకంలో ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఒకటి ఇచ్చారు. ఏంటి అంటే ఇప్పటి వరకు బ్రతికుంటే పెద్ద మేలు. మనకి ఇంకా చూసుకుంటే మనకి తల్లిదండ్రులు ఉంటారు, కానీ కొంతమందికి పేరెంట్ మమ్మీ ఉంటే ఫాదర్ ఉంటే మమ్మీ ఉండరు, పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఉండరు, తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఉండరు. అది ఎంత భయంకరమైన బాధ అంటే, కానీ దేవుడు నమ్ముకునే బిడ్డలో చాలా మందికి అటువంటి ధన్యత ఉంటుంది. కానీ ఎక్కడో రేరు 1-5% మాత్రమే అలా లేకుండా ఉంటారు. కానీ దేవుడు చాలా సర్వశక్తివంతుడు. అయితే ఈ వాక్యం 103:1-2 ప్రకారం మనం చదువుకుంటూ ప్రతి నిత్యము కూడా దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అనే వాక్యం మనం ఎప్పుడైతే మనం ఎట్టి పట్టి మనం అనుకున్నామో, మనం ఏ శ్రమలో ఉన్నామో, మనకి ఏ బాధ్యత కలిగిందో అందులో అది జ్ఞాపకం చేసుకుంటే వెంటనే అక్కడి నుంచి అప్పాది మనం బాధించడం అంటూ వెళ్ళిపోతారనమాట. అలాగే అదే కీర్తనలో 28వ అధ్యాయంలో 1 లాస్ట్ వరకు చదువుకుంటే, ఒకసారి ఫస్ట్ పాయింట్ 1 లాస్ట్ వరకు కూడా మనం భయపడినప్పుడు ఆ అధ్యాయం మొత్తం చదువుకుంటే దేవుడు ఒక గొప్పతనం, ఆయన శక్తి, మనం భయపడినప్పుడు మనకి శక్తినిచ్చే వాక్యాలు మొత్తం అధ్యాయం అంతా అదే. కాకపోతే ఫస్ట్ పాయింట్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 28వ కీర్తన అధ్యాయం. అక్కడ ఎప్పుడైతే మనం దేవుడికి మొడపెట్టి ఉంటామో దేవుడు మౌనంగా ఊరుకోడనమాట. మనకి కొన్నిసార్లు వెంటనే సమాధానం ఇస్తాడు, కొన్నిసార్లు కొంత సమయం పడుతుంది. కానీ పట్టే సమయం వరకు మనం ఓర్చుకోలేము. కానీ ఓర్చుకున్నట్లయితే దేవుడు అద్భుత కార్యం చేస్తారు. అక్కడ అయితే కొన్ని రిఫరెన్స్ మీకు చెప్తారు, భయం కలుపుకోకుండా ఉండే రిఫరెన్స్. కీర్తనలు 19వ అధ్యాయం 15వ వచనం, అలాగే 62 చాప్టర్ 1-2 పాయింట్స్, 57th చాప్టర్ 1-2 పాయింట్స్, అలాగే 59th చాప్టర్ 1st పాయింట్ 2nd పాయింట్. ఇవన్నీ కూడా మనకి ధైర్యాన్ని కలిగించే పాయింట్లే. కీర్తనలు 51వ అధ్యాయం చూసినట్లయితే మన కొరకు దేవుడు మన యొక్క పాపాల కొరకు ప్రాణాలు అర్పించాడు. అది 1వ అధ్యాయం నుంచి 11 వరకు కీర్తనలు 51వ అధ్యాయంలో ఈ వాక్యం కనుక మనం రోజు చదువుకుంటే మనం ఏమైతే తప్పులు చేసామో అవంతా కూడా దాంట్లో కొట్టువేయవచ్చుంది. ఒకటి మనమైతే ఎంత చదువుకున్నా మనం పాపులమే. మనం కాకుండా పుణ్యంగా అంటే మనం మంచి వాళ్ళకి మనం ఎంచబడము. అయితే ఇందులో మోస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ 4వ వచనం చూసినట్లయితే 51వ అధ్యాయం 4వ వచనం, కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నిజమే ప్రభా, నేను కేవలం నీకే విరోధంగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట చెడుతనము చేసి ఉన్నాను ప్రభా అని ప్రతి క్షణము కూడా, ప్రతి రోజు కూడా మనం ఈ వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం క్షమించబడుతూ ఉంటామన్నమాట. ఎప్పుడైతే మనం ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటామో అప్పుడు కూడా అపవాది మన దగ్గరికి రాకుండా ఉంటాడు. ఇది మాత్రం కంపల్సరీ చదువుకోదగ్గ విషయం. రోజు కూడా పాటించవలసిన పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ అధ్యాయంలో 17 వరకు కూడా ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో కూడా విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు విడిచిపెట్టడనమాట. అయితే అందులో ఏకమైన అనుభవాలు ఉంటాయి, కానీ ఆ యొక్క హృదయం అంతా దేవుడు ఏం చెప్తే అది చేయడానికి సహకరిస్తుందంట. దేవుడు ఎందుకు కోరుకున్నారు అంటే నలిగిపోయిన హృదయం అంతా అలసిపోయి వ్యాసారిపోయి ఉంటుంది. అయితే ఎప్పుడైతే దేవుడు మాట్లాడతారో అప్పుడు ఆ యొక్క మాటకి ఆ యొక్క హృదయం అంతా స్పందిస్తుందన్నమాట. సో అది ఇంకా దేవుడికి అటువంటి హృదయం అంటే చాలా చాలా కూడా ఇష్టమే. అలాగే ఇక్కడ కీర్తనలు దయపురుషానికి ఇంకా ఎవరుందో అదే 9వ వచనంలో కూడా ఉంటుంది. గర్భం నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొక్క స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. ఓకే, ఇక్కడ అంటూ ఉంటారు అనమాట కీర్తనకారుడు, ఏంటి మనకు భయపడినప్పుడు నిజమే నేనైతే అనుకుంటూ ఉంటాను, చనిపోతే బాగుంటుంది, నాకు ఇది భయం వేస్తుంది, కిందికి ఇలా వచ్చి నీకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది, దీనికి ఇక్కడ ఎందుకు వచ్చాను, నా ఇంటికి వెళ్ళిపోతా అట్లా ఇట్లా అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నారు, వాగ్దానం చేశారు, మనము గర్భవాసి అనేది మొదలుకొని అంతా కూడా దేవుడు మనల్ని అసలు మనము పిండముగా అసలు మనం కడుపులో పడక ముందర దేవుడు మనల్ని గుర్తెరిగాడంట. అప్పుడే మన నుంచి సమస్తమును కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆ వాక్యము మీకే కాదు, నాకు కూడా అందరికీ తెలుసు, కానీ మీరే కాదు నేను కూడా ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను. ఎంత ఆ వాక్యం దేవుడు మనతో వాగ్దానం చేసినా దాన్ని మర్చిపోయి ప్రభా ఎందుకు ప్రభా నాకు ఈ శ్రమ శోధన అంటే ఎందుకు ఏర్పించబడిన అంటే దేవుడు దానికంటూ ఒక ప్రణాళిక ఇచ్చాడు. దానికంటూ మనల్ని శుద్ధ స్వభావంగా చేసి ఒక వేదిక కోసమే మనల్ని అప్పచెప్తారు తప్ప, అవకాశం ఇస్తారు తప్ప దేనికి కాదు. ఇక్కడ భయం రాకుండా దేనికి అంటే మనం ఎప్పుడు దేవుడు మనకి ధైర్యాన్ని పుట్టించాడంట, మనము తల్లి దగ్గర స్తన్యపానం చేసి ఉన్నప్పుడే అంట ఆయనకి మనకి బహు ధైర్యాన్ని కలిగించాడంట. అంటే మనకి ఈ లోకంలో ఏమొచ్చినా ఆ యొక్క పాయింట్ మీద ఇవి ఎందుకు శ్రమలకు పనికిరావు. మనమైతే ఒకటైతే నేనైతే గ్రహించాను, ఏంటి అంటే ఈ లోకంలో ఎటువంటి శ్రమలు అనగా భౌతికంగా ఏదైనా మనం తట్టుకోగలుగుతాం, కానీ పాపము జోలికెళ్తే అదొక ఎగ్జాంపుల్, వ్యభిచారం జోలికెళ్తే మనం బ్రతకలేము, మనం తట్టుకోలేము. ఎందుకంటే ఈ లోకంలో ఏమన్నసలంతా మ్యాక్సిమం 90% మొత్తం అట్లా ఆగే ఉంది. మనం చెప్పాలని తెల్లవారుజామున లేచి బయటికి వెళ్తే ప్రతి చోట్ల ఉంటూ ఉంటారు, గుండె పగిలిపోతూ ఉంటుంది అనమాట. ఎంత బాధ అనిపిస్తుందో, ఎందుకు ప్రభువా అని చెప్పేసి మన దుఃఖం ఆగదనమాట. కానీ కొన్నిసార్లు అదే విషయంలో మనకి గర్వం వస్తుంది, ఏంటి అంటే ఇంతలో యొక్క ఈ పరిస్థితిలో నేను అడుగుపెట్టలేదు ప్రభువా అని చెప్పేసి ఆయన గుర్తు చేసుకోకపోయినా ఇందులో వెళ్ళలేదని చెప్పేసి మనంతట మనం ఎప్పుడైతే గర్వపడతామో ఆ గర్వాన్ని కూల్చివేయడానికి దేవుడు కూడా చెప్తారు. దాని మీనింగ్ ఏంటి అంటే ఇదే నిమిషం మాత్రమే నేను విసర్జిస్తాను, ఆ క్షణం దేవుడు మనల్ని ఆ విషయంలో విసర్జించేస్తారనమాట. సో ఆ విషయంగా ఏదో కూడా మనం గర్వాన్ని మన మీద అసహ్యపడకూడదు. ఇక్కడ వాళ్ళ ఇంకా చూసి మనం కన్నీరు కార్చాలి. ఎప్పుడైతే మనం అలా కార్చకుండా ఉంటామో మనకి ఆ పరిస్థితి ఎదురయ్యడానికి దేవుడు కూడా అవకాశం ఇస్తారు. ఒకసారి అపవాది కూడా మనం తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఆ యొక్క మన మీద మనము అసహ్య పడకూడదు, దేవుడి మీద పడాలి. అక్కడ కూడా అప్పుడు మనం అపవాదికి లోనైపోతాము ఆ యొక్క వ్యభిచారానికి. అప్పుడు ఈ యొక్క అది కూడా భయంకరమైన పాపమే. సో ప్రభువు కూడా ఆ పాపానికి కూడా అప్పచెప్పబడ్డాడు, అది కూడా దేవుడు భరించలేకపోయాడు. పాపం అంటే అన్ని పాపాలు కూడా ఆయన భరించలేకపోయాడు. ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి అప్పుడే దేవుడు మనకి అంత ధైర్యాన్ని ఇచ్చాడు. ఇప్పటికీ నేను ఇక్కడ చెబుతున్నాను అంటే నేను ఎందుకు పనికిరాను, ఎందుకంటే నేను కూడా కొన్ని సమయంలో వాక్యానుసారం చదువుకున్నా దాన్ని నేను పడిపోతూ ఉంటాను అనమాట. దాన్ని నేను పట్టుకోలేకపోతుంటాను, హృదయం మీద రాసుకున్నా సరే దాన్ని దాన్ని పట్టుదలతో ఉంచుకోలేకుండా ఉంటారనమాట, భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు, మనం ఎక్కడ పడిపోయినా మనతో పట్టుకుని ఉంటాడనమాట, మనతో ఆనుకుని ఉంటాడు. మీకు కేవలం నేను మూడే ఎగ్జాంపుల్స్ చెప్తాను, నేను అనుభవించిన ఎగ్జాంపుల్స్ ఒక్క 5 minutes నేను క్లియర్ చేస్తాను. అయితే 3 శోధనలు ఏంటి అంటే ఈ లోకంలో తాగుబోతులు ఉంటారు. ఒక కుటుంబం నేను చూశాను మా రిలేటివ్స్లో, అందరూ వాళ్ళ యొక్క కుటుంబం ఒక చిన్నప్పుడు వాళ్ళ పిల్లలు 5 సంవత్సరాల నుంచి ఉండగా దేవుడు నమ్ముకునేవాళ్ళు. కానీ ఆ యొక్క ఇంట్లో యజమాని తాగుతూ ఉంటాడంట. అప్పటి నుంచి ఈ పిల్లలకి 23 వచ్చినా సరే తాగటం మానలే. కానీ ఇంకా చాలా హింసిస్తూ ఉంటారు, తాగినప్పుడు కొడుతూ ఉంటారు, చాలా రకాలుగా తిడుతూ ఉంటారు.
నిమిషం కూడా వాళ్ళకి ఆ యొక్క అక్కకి ఇక ప్రశాంతత ఉండదు. కానీ దేవుడు ఆ యొక్క కుటుంబంలో కోట పెట్టుకున్నప్పుడు ఆ మనిషిని నిలబెడతాడు, ఆ మనిషి సాక్షిగా అక్కడ వాడుకుంటాడు. ఎంత భయంకరమైన తాగుబోతైనా సరే. కానీ ఒక రోజు మాత్రం లాస్ట్ ఇయర్ గ్రహించింది, ఒక షెడ్ మాత్రమే కట్టుకుంటాం అనుకున్నాను. నేను చిన్న షెడ్డే అనుకున్నాను, కానీ పెద్ద షెడ్ దేవుడు కట్టడానికి కృప చూపాడు. ఆ రోజు ప్రభా తాగుతాడు మనిషి ఉంటాడు అని చెప్పేసి నేను చాలా భయపడ్డాను. కానీ మహాకృప అంతకుమంది 2 నెలల క్రితము చాకుతోటి చేయి మొత్తం కోసేసారంట. అంటే తాగితే అపవాది ఎంతగా పీడిస్తారు. పిల్లలు అంటున్నారు, అమ్మ మా నాన్న మేము ఎందుకు బతుకున్నాను, దేవుడు నమ్ముకున్నాం, ఆయన మాకు ఏ న్యాయం చేశారు, ఎక్కడ కార్యం చేశారని, మేము చనిపోవడం అని చెప్పేసి దేవుడు అని వాళ్ళు మాట్లాడుతుంటే హృదయం పగిలింది. కానీ ఆ రోజు సాక్షి ఏంటి అంటే పెద్ద షెడ్ ఇచ్చాడు. కానీ కత్తితో కోసిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క షెడ్లో దేవుని కోసం ఆ యొక్క మేకని అనేక మందికి భోజనాలు మటన్తో పెట్టడానికి అక్కడ సాక్ష్యం చెప్పుచుండగా పక్కనే నిలబడటానికి ఎంత తాగుబోతైనా సరే దేవుడు మార్చగలిగే శక్తి. మన యొక్క పరిస్థితులు ఎటువంటివైనా సరే మనం భరించగలుగుతాము. ఆ యొక్క పాపాన్ని మనం భరించలేము. కనుక మనం ఒక నెగిటివ్ వైబ్రేషన్ మనలో వస్తే దాన్ని మన వీక్నెస్ కింద అపవాది పట్టుకుంటాడు, అదే లాగుతారనమాట. సో ఆ యొక్క విషయం ఆ రోజు కార్యం దేవుడు చేశారు. మన నెగిటివ్ వైబ్రేషన్ ఇంత వైబ్రేషన్ వస్తేనే యోగ భక్తిని దేవుడే అపవాది ఏం చేశాడు, కుటుంబాన్ని అదిగో గర్వపడ్డారని చెప్పేసి కుటుంబాన్ని కూడా మొత్తం అంతటిని సర్వనాశనం చేశారనమాట. ఎక్కడ నా అంత భక్తి కూడా ఎక్కడ లేదని చెప్పేసి జస్ట్ ఒక్క స్మాల్ వైబ్రేషన్ వచ్చిందనమాట. దాంట్లో అపవాది పట్టుకున్నారనమాట. అలా మనలో కూడా ఇంత స్మాల్ వైబ్రేషన్ మనం రాణిస్తే నెక్స్ట్ ఇయర్ ఏమైపోద్ది, ఎక్కడ ఉంటాను అని మనం అనుకుంటే అదే అయిపోద్ది. కానీ అసలు ఆ ఇయర్ నాది కాదు ప్రభా, నేను ఏమైపోతుంది నాకు అసలు తెలియదు, నా టాలెంట్లో వదిలేసాను ప్రభా, నీ హస్తానికి అప్పచెప్పాను మనం అనుకుంటే ఆ ఇయర్ దేవుడు అద్భుతంగా నడిపిస్తారనమాట. అయితే ఇక్కడ ఆ యొక్క వాక్యాన్ని మన దేవుడు సన్నిపం చేయించి ఉండగానే మనల్ని ధైర్యాన్ని ధైర్యం ఇచ్చారు. సెకండ్ అద్భుతం ఏంటి అంటే ఆ రోజు పడిపోయినప్పుడు ఎవరు లేపారు, ప్రభువు ఎవరిని పంపించారు, ఆయన నమ్ముకున్న బిడ్డనే దేవుడు పంపించాడు. అంటే ఇక్కడ మనం ఎవరితోటి సహవాసం చేయాలి, దేవుడు నమ్ముకునే బిడ్డనే సహవాసం చేయాలి. ఎవరితోటి లోక స్నేహం వ్యర్థము, దేవుడు నమ్ముకునే రిలేషన్షిప్ తోనే మనము ముందుకు కొనసాగాలి తప్ప భౌతికంగా కూడా ఎవరితో కూడా అంత ముందుకు వెళ్ళకూడదు. అది కూడా ఎంతవరకు అంటే అంతవరకే. ఇక్కడ అలాగే ప్రభువుల వారిని కూడా అక్కడ చూసినట్లయితే శిష్యులే అన్ని సంవత్సరాలు కలిసిన ఆ శిష్యులు నాకేమి కారు అని ప్రభుని అప్పగించేసి వెళ్ళిపోయారు. అలనాడు ప్రభుని శిష్యులు అప్పగించినప్పుడు మనల్ని మన యొక్క స్నేహితులు ఉద్దేశినప్పుడు చుట్టాలు ఎవరైనా సరే మనకు సఖ్య ఉద్దేశినప్పుడు మనం విడిచిపెట్టినప్పుడు మనం ఏ పార్టీ వాళ్ళం, మనం దేనికి పనికిరాము. అందుకనే మనం నిత్యం చనిపోయినంతకు ఆయనే మన రక్షణకర్త. అలాగే ఆయన ఎప్పుడు కూడా మనతోనే ఉంటారనమాట. అలాగే మనం అతిశయపడకూడదు. ఒకటి మనం మన మీద అతిశయపడకూడదు. ఇంకోటి ఏంటి అంటే దేవునికి సమస్తము అప్పచెప్పాలి. ఇందులో మన మీద మనం పడకూడదు. ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే దేవుడు ఇంకొక పాయింట్లో కావాలని పరీక్ష పెడతారు. ఆ పరీక్ష కూడా మనం పడిపోకుండా ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే భయపడుతూ ఉండకూడదు అనమాట. అపవాదికి మన నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండకూడదు. ఈ 3 విషయాల్లో కూడా మనం ఎక్కడ కూడా పడిపోకుండా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అవిశ్వాసంతో ఉండకూడదు. కానీ నాకు చాలాసార్లు లాస్ట్ మినిట్లో వస్తూ ఉంటుంది. అయితే దేవుడు గొప్ప కార్యం, మన హృదయ వాంఛ తీర్చే దేవుడు. అక్కడ మన కోసం పాపాల కోసం శిలువలో ఆ యొక్క నిమిషం మాత్రము ఆ ప్రభువుని దేవుడు విడిచిపెట్టారు. కానీ ఆయనే తట్టుకోలేకపోయారు. మనం ఎందుకు పనికిరాము. కనుక మనల్ని మనము ప్రార్థన చేసుకోవాలి. 3వ పాయింట్ ఏంటి అంటే ఈ లోకంలో దేనినైనా సాధించగలిగే శక్తి మనకి ఇచ్చాడు. అది నేను అనుభవించాను. ఎట్లా అంటే ఇంతవరకు మోకాల ప్రార్థన అంటారు, నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ పట్టించుకుంటే నేను ఈ స్థితిలో ఇక్కడ దాకా అంటే ఈ యొక్క ఉండేదాన్ని కాదు. అంటే ఒక చిన్న జాబ్లో అలా నేను ఉండేదాన్ని కాదు. అది ఫ్యాక్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఏ శ్రమైనా సరే మనం సాధించగలుగుతాం. ఎట్లా అంటే
మనం ఎప్పుడైతే ఏదైతే అనుకున్నామో పేపర్ మీద రాసి కానీ, ఆ వ్యక్తి ఫోటో కానీ, లేకపోతే ఆ పర్సన్స్ మార్పుదల కావాలి, లేకపోతే విషయాల గురించి కావాలి అంటే అది రాసి, ఏ విషయమైనా సరే రాసి చేయి పెట్టి మన చేతిలో ఆకాశించి ఎత్తేసేసి మన మోకాలు దాన్ని వేసి పట్టి మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో తెల్లవారుజామున కానీ పడుకునేటప్పుడు కానీ ఈ 2 పాయింట్స్ జ్ఞాపకం చేసి ఈ 2 విషయాలు ఈ 2 మార్నింగ్ అండ్ నైట్ కూడా మొఖాలు తట్టుకొని ఏ డేట్ అయితే రాసుకొని మనం స్టార్ట్ చేసామో అది ఎటువంటి మూర్ఖుడైనా సరే నేను దాన్ని గ్రహించాను, నేను పొందుకున్న మూర్ఖుడైన దేవుడు ఏం చేస్తాడంట, తీసుకొచ్చి మనం కాళ్ళ దగ్గర పడేస్తారు. ఆ యొక్క ప్రార్థన డేట్ టు డేట్ మంత్ అదే డేట్ కదా దేవుడు మహా అద్భుతం మనం అనుకుంటాం చేసి పక్కకు జరిగిద్దారు కాదు. ఎప్పుడైతే స్టార్ట్ చేసి ప్రార్థన చేసి ఓడిపోయినయ్యా నా వల్ల కాదని మనం అనుకుంటాము, ఆ క్షణం దేవుడు ఆ డేట్ వరకు, ఆ నిమిషం వరకు దేవుడు ఆ మంత్ డేట్ అయ్యేసరికి నెక్స్ట్ మంత్ డేట్కి అద్భుత కార్యం మనం చూస్తాము. కానీ అది ఎప్పుడైతే పాయింట్ మనం గ్రహించి అది మొదలు పెట్టామో మనకు అసాధ్యం, ఆయనకి సాధ్యము. అది జాబే కా, అది ఏదనేక, అది సమస్య పిల్లలు లేకపోయినా సరే మనం ఎప్పుడైతే మోకాళ్ళుండి మనం పిల్లలు లేకపోతే భార్య భర్త లేక చేతులు పట్టుకుని చేస్తే అద్భుత కార్యం. అది మన యవ్వనస్తులు పాపంలో పడుకోకుండా మనం చేతులెత్తి చేసిన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. స్నేహితులతో ఉన్నా సరే చేయి పట్టుకొని ప్రభువా ఎగ్జామ్ రాలేకపోతున్నాం, ప్రభువా జాబ్లోకి వెళ్ళలేకపోతున్నామని మనం ఎప్పుడైతే అడిగామో దేవుడు కార్యం చేస్తారు. అలా అన్ని నెంబర్ ఆఫ్ విషయాలు కూడా మనం చేస్తే అద్భుత కార్యం. ఇక్కడ మనం సో నెగిటివ్ వైబ్రేషన్ అనేది అపవాదికి మనము అప్పచెప్పకూడదు. అప్పచెప్తే మనం పాపానికి లోనవుతాము. ఇక్కడ ప్రభువు కూడా మనం ఎలా విడిచితివి, మన పాపాలు బట్టే ప్రభువు విడిచిపెట్టబడ్డాడు. ఎప్పుడైతే మన పాపాలు ఆయన మీద మోయబడ్డాయో ఆ క్షణం ప్రభు విడిచిపెట్టేశారు. ప్రభువు కుమార్ని విడిచిపెట్టేశారు. లాస్ట్ పాయింట్ 7వ మాట ఏంటి అంటే, నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను ప్రభువా. అది అక్కడ ఆ ఒక్క పాయింట్ మనం నా ఆత్మ నీకు అప్పచెప్తున్నాను. ఆ క్షణం ఆయనకి ఎప్పుడు అంటే మన శ్రమలో ఉన్నప్పుడు ప్రభువా నా వల్ల కాలేకపోతుంది, దాన్ని తట్టుకోలేకపోతున్నా, అపవాది నన్ను భయపడుతుంది ప్రభువా. నేను చాలాసార్లు అన్నయ్య చెప్తూ ఉంటాను ఇలా భయపడుతుంది అంటే అది అపవాది శోధన, భయపడకు, వాక్యాన్ని చదువుకు బలపరుస్తూ ఉంటారు. నేను అయినా సరే లాస్ట్ మూమెంట్లో పడిపోతూ ఉంటాను. కానీ ఈ రోజు నేను ఒక్క పాఠం నేర్చుకున్నా ఏంటి అంటే, ప్రభు ఎప్పుడైతే శోధించబడి నా ఆత్మని అప్పచెప్పినాను ప్రభు అని ఒక్క మాట అనగా ఆయనకి ఆ క్షణం నెమ్మది వచ్చింది. తర్వాత కుటుంబ పక్కన పెట్టా ఒక్క మాటకి ఆయనకి నెమ్మది కలిగింది. ఎప్పుడైతే ప్రభు ఈ శోధనలో ఉన్నాను, తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ యొక్క ఆత్మని నీకు అప్పచెప్తున్నాను, ఈ పరిస్థితిలో నన్ను నేను నీకు అప్పచెప్పేస్తున్నాను ప్రభు, నా వల్ల కాదు, ముందుకు అడిగి వెళ్ళకపోతున్నాను ప్రభు. ఎప్పుడైతే మనం అప్పచెప్పుకుంటామో ఆ క్షణం దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు, బలమిస్తాడు. ఆ విషయమై మనం ప్రార్థన చేస్తే, ప్రార్థనలో మనం దేవుడు గోజారితే అందులో దేవుడు మనకి మాట్లాడుతూ ఉంటారు, మెల్లటి స్వరం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. అది నేను ఈరోజు అనుభవించాను. ఇంకొక పాయింట్ మనము సమయం దొరకట్లేదు అంటాము. నేను అనుభవించింది మిడ్నైట్ 12 o'clock to 1 o'clock కానీ మనము పర్టికులర్గా ఆయనతో యుద్ధంతో కూడి ఆ సమయంలో మోకాలుండి ప్రార్థన చేస్తే తప్పకుండా మనతో మాట్లాడతారు. ప్రార్థన ద్వారా మనం ఏ విషయం అయితే మాట్లాడుతూ ఉన్నామో, ప్రార్థన చేస్తామో ఆ క్షణం ఆ సమయంలో దేవుడు మనతో మాట్లాడతారు. అది నేను లాస్ట్ వీక్ నేను అనుభవించాను. ఆ సమయంలో కూడా మనం ఎందుకు వచ్చాము తెలుసా, మన యొక్క పరిస్థితి ఆయనకి తెలుసు, మనకి ఎంత కష్టమైతే ఇద్దాము. సో అటువంటి ప్రార్థన కూడా చేస్తే మనం సమస్తం చేయించగలుగుతాం అనమాట. సో మనకి ఒకటే నేను చెప్పగలిచేది ఏంటి అంటే, మన మీద మనము అతిశయపడకూడదు అనమాట. ఏ విషయమైనా సరే దేవుని మీద మాత్రమే అది అతిశయపడాలి. అతిశయపడితే సంతోషపడితే అది మనకి దూరం అయిపోతుంది అనమాట. సో అది నేను ఒకసారి గాజుల విషయాల్లో నేను కలిగిపోయి వదిలేసాను, ప్రేమ చంపేసుకున్నాను. 1 year తర్వాత అన్ని రకాల సెట్లు మొత్తం ఇప్పుడు నా దగ్గర, కానీ నేను వాటిని వేసుకుంటున్నాను. అది ఏ విషయంలో కూడా మనం సెకండ్ ప్లేస్ ఇస్తే వదిలేస్తే కనుక దేవుడి మీద తప్పు చెప్తే మనకి మన దగ్గరికి తీసుకొస్తారనమాట. సో మనం అతిశయపడకూడదు, దేవుడికి దగ్గరగా ఉండాలి. ఆయన ఏమి పెట్టినా కూడా ఎటువంటి పరిస్థితి పెట్టినా సరే మనము దాన్ని తట్టుకునే శక్తి మనం కలిగి ఉండడానికి సిద్ధపడుతూ ఉండాలి. ఇంకోటి ఒక్క నెగిటివ్ థాట్ కూడా అవ్వానికి మనం ఇవ్వకూడదు అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అది ఎంత సిచ్యువేషన్ కైనా గాధం పాపంలోకైనా పడవేసింది అనమాట. ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఇవి కన్నా ఉన్నాయంటే ఇటువంటి చెప్పిన డిఫరెన్స్ అంటే మనకి ధైర్యాన్ని కలిగించి
చేయి. కానీ మనం ధైర్యం కలిగి ఉండలేము. చివరికి మనం ఒక్కటే ప్రార్థన చేయాలి. ఏంటి అంటే చివరికి మనకు అనిపిస్తుంది 7 వీక్స్ కూడా సెలవులు లేకుండా వచ్చి అని చెప్పి అనుకుంటాం. అది ఎవరి తలంపు అంటే అపవాది యొక్క తలంపే. 7 వీక్స్ దేవుడు 6 వారాలే మనం వర్క్ చేసి 7వ వారము దేవుని యొక్క వారం, దేవుని రోజు. అది దేవుడు సెలవు కోరుకుంటారు. అపవాది సెలవు కోరుకోడు. ఎందుకంటే ఆయన మందిరానికి వెళ్తే సెలవు వస్తుంది, ఆయన శుద్ధిస్తారు, దేవుని కనపరచబడతారు, నాకు అవమానం వస్తుందని ఆయన సెలవు ఇవ్వకుండా అపవాదం చేస్తారు. కానీ ఇక్కడ దేవుడు అలా అవకాశం ఇవ్వకుండా సెలవు కావాలని దేవుడు మనకి అవకాశం ఇస్తారన్నమాట. ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏంటి అంటే నా యొక్క ఆత్మ దేవుడి చేతికి అప్పగించేస్తున్నప్పుడు విముక్తి కలుగుతుంది అనమాట. అయితే ఇక్కడ లాస్ట్ లో కోరేది కూడా అపవాది ఒకటే. ఎప్పుడైతే లాస్ట్ లో భవనాన్ని కూర్చొని చెప్పేసి అపవాది ప్రభుత్వం అంటారు, ఇప్పుడు ఇక్కడ నువ్వు కాపాడుకుని అందరినీ కాపాడమంటాడు. కానీ అక్కడ ప్రభు కాపాడుకునే శక్తి ఆయనకు ఉంది. కానీ ఎందుకు కాపాడలేడు అంటే ఆ యొక్క ప్రాణాన్ని విడవకపోతే ఈ యొక్క రాజ్యం అంతా అపవాది వేస్తాడు, వాళ్ళ చేతి కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనము ఈ క్షణం కూడా మనం బతికుంటాము, ఇలా కూడా మనం ఉండేవాళ్ళం కాదు. ఆ యొక్క రాజ్యం అపవాది చేతికి వెళ్ళకుండా దేవుడు అక్కడ ఆ అద్భుతం చేయలేదు. చేసే శక్తి ఆయనకు ఉంది. కానీ ప్రభుల వారు యేసు తండ్రి యొక్క ఆ యొక్క కోరికను నెరవేర్చకుండా పోతుంది. కానీ అక్కడ దేవుడి చిత్తం నెరవేర్చబడటకి ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం. అందుకని ఆ యొక్క పాయింట్ ఆ కుమారుడు ఆ తండ్రి ఆ యొక్క చెయ్యకుండా అలాగనే ప్రాణాన్ని విడిచిపెట్టబడ్డాడు. కనుకనే ఆ రాజ్యం అంతా యెహోవా తండ్రికి అప్పచెప్పబడింది. కానీ మనల్ని రక్షించి ఆయన రక్షించుకుంటే ఈ లోకం అంతా ఆది చేతి కిందకి వెళ్ళి అపవాది ఏలుతాడు కాబట్టి అతని యొక్క కొమ్మలు విరవబడి ఆ యొక్క తన యొక్క ప్రాణాన్ని దేవునికి అప్పచెప్పేశాడు. అక్కడ ఒక పాయింట్ ఏంటంటే ప్రభా నన్ను నేను అప్పచెప్పేస్తున్నాను, నా ఆత్మ నీకు అప్పచెప్పుతున్నాను, సమస్తం నీకు ఇచ్చేస్తున్నాను. ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ క్షణం మనకి ఒక అనుకున్న మరొక నిమిషంలోనే, ఫ్రాక్షన్స్లోనే, సెకండ్స్లోనే, వితిన్ నెక్స్ట్ మినిట్లోనే, నెక్స్ట్ సెకండ్లోనే మనకి అంత గొప్ప ధైర్యం మనకి ఇస్తారు. ఎందుకంటే ఈ రోజు నేను ఈ వాక్యం చదువుతున్నా ఒకటే, నేను దేనికి పనికి చెప్పడానికి అవకాశం లేదు, ఎప్పుడో చెప్పేదాన్ని. ఇప్పుడు నాకు అవకాశం పోయింది ప్రభు అనుకున్నప్పుడు నాకు ఈ యొక్క మాట దేవుడు ఎంతో బలపరిచాడు. ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో ఈ ఒక్క మాట ద్వారా మనం అప్పచెప్పేస్తే మనకు అద్భుత కార్యం దేవుడు మన పట్ల ఇప్పటి వరకు చేస్తాడు, ఇక మీద కూడా చేయబోతున్నాడు. ఆయన యొక్క ప్రార్థనలు అన్నీ కూడా అలా చేస్తే సమస్త మనకి సాధ్యమే అని అనిపించాడు. మనం అన్నీ చేయగలుగుతాం. మన అట్టి కార్యం చేసి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటే మన యొక్క ప్రాణ కొరకు ఆయన ప్రాణాలు విడిచిపెట్టారు. కానీ ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే ఒకటే ప్రార్థన, ప్రభువా మన యొక్క సైతానికి ఆ యొక్క అపవాదికి మమ్మల్ని మేము అవకాశం ఇవ్వకుండా మనం అపవాదిని ఎదిరించే శక్తిని కూడా మాకు ఇవ్వమని మనం దేవుడికి ప్రార్థన చేయాలన్నమాట. ఆ యొక్క ఏంటి మనకి అహంకారం, మన మీద మనకి కర్మ రాకూడదు. దేవుడు అపవాదికి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ ఎందులో కూడా ఇవ్వకూడదు. ఒక్క పాయింట్ మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తే ఆ రోజంతా కూడా మన అపవాది మన ఎయిర్ పార్ట్ కూడా మనల్ని ఆ రోజు ముట్టుకోవడం. ఆ రోజు నుంచి మనం ఆ ప్రార్థన మొదలు పెడితే కనుక ఇంత కూడా మనకి అవకాశం అపవాదికి మనం ఇవ్వలేము. మన దగ్గరికి రాడు కూడా, మన గాలి కూడా అపవాది తాగలేడు. అంత శక్తి మోకాళ్ళ ప్రార్థనలో మనల్ని అనుభవించే ఆ ప్రార్థనలో ఉంటుంది. తీసి పడేసే ఎన్ని సంవత్సరాలు, కానీ అంత శక్తి ఉండటం వల్ల అపవాది దేవుడికి రాడు. వాళ్ళ దగ్గరికి వస్తాడు, ఆ యొక్క ప్రార్థన చేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాడు. కానీ మన దైవజనుల దగ్గరికి వస్తారు, మన విశ్వాసం దగ్గరికి వస్తారు. కానీ ఒక్క దగ్గరికట అపవాది రాదంట. ఎవరి దగ్గరికి రాదు అంటే ఎవరి దగ్గర ఈ దేవుడు నేను మొక్కదంట ఎవరైతే వేస్తారో ఆ మనిషి జోలికంట వెళ్ళడంట. అపవాది ఎలా పారిపోతాడంట, అక్కడి నుంచి తన యొక్క ఒళ్ళంతా సెగలగప్పుకొని అక్కడి నుంచి పారిపోతాడంట. నేను కూడా నార్మల్ ప్రార్థన చేస్తాను, అది ఎందుకు కొంతవరకే, కానీ సంపూర్ణ 100% వారికి మనం కొన్నిసార్లు మనం వీక్నెస్ పట్టుకుని మన మీద ప్రాణం పొందుతాడు అపవాది. పెద్ద కుట్ర పొందుతాడు. ఆ కుట్ర వాళ్ళ మొహానికి పడాలి, ఎప్పుడు మన జోలికి రాకుండా ఉండాలంటే అది ఎప్పుడైతే మొదలు పెట్టామో అంత దూరాన్ని పారిపోయి సెగలగప్పుకొని వెళ్ళిపోతాడంట. అంత శక్తి దానికి ఉంది. సో అది కూడా మన యొక్క జీవితంలో ఇంపార్టెంట్. సో ఈ యొక్క మాటను బట్టి దేవుడు మనల్ని దీవించును గాక. కనుక
మనం ఇంకా తప్పులేమి చేయకుండా దేవుడిని అడుగుదాము. ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించగా ఈ చిన్న ప్రార్థన స్తోత్రం ప్రభువా, మీకు వేలాది కొద్ది వందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యము నేనైతే దేనికి పనికిరాను ప్రభా, ఎందుకు పనికిరాను ప్రభా, నాలో అనేకమైన మార్గములు అనేకమైన ఉన్నాయి ప్రభా. అవన్నీ తీసివేసే శక్తి ఉందని కూడా ప్రభా. ఈ యొక్క వాక్యము ప్రభా చెప్పినవన్నీ కూడా ప్రభా నాకు కొన్ని చాలా అనుభవాలు ఇచ్చినావు ప్రభా. నిజమే ఈ బిడ్డలందరూ ఉన్నారు ప్రభా. నిమిషము మాత్రము ప్రభా మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క వాక్యము మీరు నాకు ఈ సంవత్సరం ఇచ్చి ఉన్నారు ప్రభా. నిమిషం మాత్రం నేను విసర్జించి తిని కనుక గొప్ప ఆశలతో నీకు నీపై నేను చూపిస్తాను వాగ్దానం చేశావు. కానీ ఆ నిమిషం మాత్రం తండ్రి మీరే సహించలేకపోయారు ప్రభా. మీరే భరించలేకపోయారు ప్రభా. మట్టి వాళ్ళం ప్రభా. మీరు నిమిషం మాత్రం విసర్జిస్తే విడిచిపెడితే మేము ఏమైపోతాం ప్రభా. దయచేసి ప్రభా ఇటువంటి పరిస్థితి ఏ విధంగా ఎవరికి రానివ్వదు ప్రభా. మేము పాయింట్ కూడా అప్పవారికి నెగిటివ్ థాట్స్ ఇవ్వకూడదు ప్రభా. కనికరించండి తండ్రి. అటువంటి పాయింట్ ప్రభా అప్పవారికి వెళ్ళనివ్వకుండా సహాయం చేయండి. నిజమే నిమిషం మాత్రము ప్రభా మేము మమ్మల్ని విసర్జిస్తే మేము చనిపోతాము ప్రభా. పాపానికి అప్పచెప్తాము. మాపై అసహాయం పడుతుంది ప్రభా. ఎందుకు బ్రతికున్నామా అని అనిపిస్తుంది తండ్రి. అటువంటి పరిస్థితి ఎవరికి రానియద్దు. ఈ లోకంలో ఉన్న యువనస్తులేక పెద్దలేక ప్రభా, పెద్దలు కూడా ప్రభా కొన్నిసార్లు మైండ్ పని చేయక చాలా మంది మరి కావాలంటూ ఉంటారు ప్రభా. చూస్తూ ఉంటారో తెలియదు కానీ వాళ్ళకి కూడా జ్ఞానం దయచేయండి ప్రభా. ఎవరిని విడిచిపెట్టుకోకుండా తండ్రి మీరు మీ హస్తాన్ని పట్టుకోండి ప్రభా. ఎవరినొస్తారని మమ్మల్ని జ్ఞాపకం చేస్తుంది. సెకండ్ పాయింట్ ప్రభా, మా మీద మేము ఆశ్చర్యపడకూడదు ప్రభా. చదువు జ్ఞానం ఏదైనా ఉద్యోగమేక ఏదైనా సరే ప్రభా దానికి సహాయం చేయండి. మీరు సహాయం చేసి మేము ఆశ్చర్యపడము ప్రభా. మీరేం ఆశ్చర్యాస్పదంగా ఉండాలి తండ్రి. మీకు వేలాది కొద్ది వందనాలు ప్రభా. ఎందుకు పనికిరాము తండ్రి ఆశ్చర్యపడితే మీకు వేలాది కొద్ది వందనాలు. ఇది తండ్రి మూడో పాయింట్ ప్రభా. నాకు అందరికీ ప్రభా ఒక్క కాళ్ళ మీద ప్రార్థించేటువంటి శక్తిని మాకు దయచేయండి ప్రభా. అప్పటి భక్తులు తండ్రి కాళ్ళ కింద రాళ్ళు వేసుకొని కానీ నిద్ర రాకుండా ప్రార్థన చేసేవాళ్ళంట ప్రభా. 5 నిమిషాలనే ఉండలేకపోతున్నాము తండ్రి. కానీ ప్రభా ఎంత సమయమైన 10 నిమిషాల ముఖాలు కట్టి వేస్తే ప్రభా ఎంతటి శ్రమనైనా శోధించగలిగే శక్తి మీరు మాకు ఇస్తారు ప్రభా. మీరు ఎప్పుడో తండ్రి వాగ్దానం చేసిన యేసు ప్రభుల వారు కూడా కొండ మీద ఒంటరిగా చీకటి తన వరకు ముందలే చీకటిలోని చీకటి జాము ఉండగానే కాలు నీ ఎదుట ప్రార్థన చేస్తాను. అంటే ప్రార్థన ఇష్టం, మనిషికి ఇష్టమైన అన్ని నేను చేస్తాను. కానీ ఇది నీకు ఇష్టమైన ప్రార్థన ప్రభా. మీకు ఇష్టమని మేము గుర్తెరిగి ఈ యొక్క ముఖాలు ప్రార్థన నేర్చుకున్నాను. నాకు మీరు దయచేయండి, మా అందరికీ దయచేయండి ప్రభా. ఈ 3 పాయింట్లు మేము శ్రమకి అప్పానికి లోనవ్వకుండా నిమిషం మాత్రం విసర్జించుకుంటూ చూపండి ప్రభా. ఎవరికి అటువంటి పరిస్థితి రాకుండా మమ్మల్ని మేము ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకున్నాక మా స్వబుద్ధిని ఆధారం చేసుకున్నా పూర్ణ హృదయంతో విశ్వాసం వచ్చే హృదయం నాకు మా అందరం మీకు దయచేయమని ప్రభా. మా జ్ఞానంపై మేము ఆధారపడుకున్నాం. మా యొక్క తండ్రి మా ప్రవర్తన అంతయు కూడా ప్రభా మీ అధికారంగా అప్పచెప్పుకునేటటువంటి ఆత్మను మాకు నేను దయచేయమని ఇస్తుంది. నామని అడుగుతున్నాం ప్రభు. ఎంత చదువులు చదివినా ఎంత PhD చేసినా లోకంలో వ్యర్థమే ప్రభు. ఒక్కడి గుర్తిరిగే జ్ఞానము దయచేయండి. ఎక్కడికి నయం చేసిన ఈ యొక్క మనిషికి జీవకుటి మనుగుడికి కేవలం ఒక్కటే తండ్రి మిమ్మల్ని స్తుతి చేయడం మిమ్మల్ని ఘనపరచడం మాత్రమే, మిమ్మల్ని పూజించడం మాత్రమే ప్రభు. అదే ప్రభు కోరుకున్నాను. మీరు కూడా అదే కోరుకుంటున్నాను తండ్రి. ఎవరిని కూడా మేము ప్రేమించుకున్నాం. మిమ్మల్ని మాత్రమే ప్రభు స్తుతించేటువంటి మిమ్మల్ని ప్రేమించేటువంటి హృదయం దయచేయండి. మనుషుడు మా యొక్క ఎందుకంటే ఒక మనిషి అయితే మా వలన ఒక ఫలము కోరుతాడు ప్రభా. కానీ ప్రభా నా వంటి పాపికి ప్రభు నీ వంటి పుణ్యానికి కేవలం మీరు ఒక మేరే కోరుతున్నారు ప్రభా. మీరు గుర్తారు ప్రభా. మనుషులు మా వలన ఫలము కోరుతారే కానీ అది స్నేహితులేగా చుట్టాలే కానీ నువ్వు ప్రభా నీ యొక్క పుణ్యాత్మకి ప్రభు మా వంటి పాపితో మేలు కొరకి
కోరుకుంటున్నారు ప్రభు. ఈ యొక్క వాక్యం, ఈ యొక్క లైన్ మీరు గ్రహించి ప్రభు, మీరు మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చే హృదయాన్ని మాకు దయచేయండి. లోకంలో ఏది వద్దనుకుని ప్రభు విసర్జించుకుని ప్రభు నీ దగ్గరికి రావడానికి సహాయం చేయండి. నేను నామకలుగుతున్న ఈ ఒక్క పాయింట్ నేను గ్రహిస్తే ప్రభు, ఈ లోకంలో అంత గంటగా ఎంచుకోమన్నావు ప్రభు. పౌరులు నేర్చుకునే హృదయం దయచేసి ఈ ఒక్క పాయింట్ వల్ల ముందు కొనసాగడానికి సహాయం చేయండి ప్రభు. జ్ఞానం లేని మాకు ప్రభు నీ గొప్ప జ్ఞానంతో ప్రభు బతికిస్తున్నాను. వందనాలు ప్రభు, మీకు స్తోత్రం తెలియజేస్తుంది తండ్రి. ఈ యొక్క చిన్న ప్రార్థన యేసయ్యా అది శ్రేష్టమైన దివ్య కలిగినాము అడిగి వెళ్ళి కొంచెం తండ్రి. ఆమేన్.